గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమై మూడో టెస్టులో స్థానం కల్పించుకున్న రోహిత్ శర్మ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్లో ఉన్న రహానే తోడుగా రోహిత్ శర్మ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. తొలుత చాలాసేపటి వరకు ఖాతా తెరవని రోహిత్ రహానేకు తోడుగా నిలిచాడు. జోరు మీద ఉన్న రహానే మాత్రం 34వ పరుగుల వద్ద 148వ ఓవర్లో లైన్ వేసిన బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. అప్పటికే టీమిండియా 152 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 371 పరుగులు చేసింది. ఇక రెండో రోజు బ్యాటింగ్ దిగిన పంత్ మొదట్లో ఆచితూచి ఆడాడు. తర్వాత రోహిత్ శర్మ తోడుగా జోరు పెంచి భారీ షాట్లు బాదాడు. అయితే 169 ఓవర్లో స్టార్క్ వేసిన బంతిని పంత్ భారీ షాట్గా మలచబోయి కవాజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. తర్వాత క్రీజ్లోకి వచ్చిన జడేజా తొలి బంతికే 4 బాది మెరుపులు మెరిపించాడు. 169 ఓవర్లలో హేజిల్వుడ్ వేసిన బంతి జడేజా గ్లౌజ్కు తాకి పైన చేతికి చిక్కింది. దీంతో 443/7 వద్ద ఇన్నింగ్స్ని డిక్లేర్ చేసినట్టు టీమిండియా సారథి అనూహ్యంగా ప్రకటించారు. టీమిండియా 443/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన అనంతరం పైన్ సేన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 6 ఓవర్లలో 8 పరుగులు చేసింది. ఓపెనర్లో ఫించ్, హారిస్ మార్కన్ క్రీజ్లో ఉన్నారు. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.